Good morning, students. My name is Vinila Behra, working as a ITCT trainer in APSWRS Girls School, Cheeparpalli, Visaram district. In previous classes, we already discussed about introduction about the Scratch. We done so many examples. Well, introduction about the Scratch and Scratch program brief description about motion, sound, and costumes. In previous class, we discussed about the Scratch events, control and sensing and operators. సో ఈ టాపిక్స్ అన్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ టుడే ఈ వీక్ మనం యానిమేషన్ విత్ మోషన్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో స్క్రాచ్ ఓపెన్ చేసుకుందాం. సో టుడేస్ టాపిక్ ఈస్ యానిమేషన్ విత్ మోషన్. అంటే ఏదైనా ఒక స్ప్రైట్ తీసుకొని దాన్ని మనం మోషన్లో మనం విత్ యానిమేటెడ్ అనమాట. సో దానికి మోషన్ ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. సో ప్రీవియస్ క్లాసెస్లో మనము 10 స్టెప్స్ తీసుకున్నాం. ఎడ్జ్ తగిలినప్పుడు స్ప్రైట్ ఎలా బౌన్స్ అవుతుందో చూసుకున్నాం. వి అప్లైడ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఓకే, సో యానిమేషన్ విత్ మోషన్ అనేసరికి ఏంటంటే ఏదైనా ఒక స్ప్రైట్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటూ మూవ్ అవుతుంది అని చూపించాలి. ఓకేనా, సో ఇనీషియల్గా వాట్ వీ హ్యావ్ టు డూ, ఇనీషియల్గా ఉన్న స్ప్రైట్ యాజ్ యూజువల్ క్యాట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇది ఇది పెట్టుకోవాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేదు ఎవ్రీ టైమ్ ఇదేనా అన్నప్పుడు ఈ జస్ట్ వాంట్ టు చేంజ్ యువర్ స్ప్రైట్ ఇంటూ అనదర్ వన్. ఓకే, సో టు చేంజ్ దట్ యూ నీడ్ టు డిలీట్ ద ఫస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్ప్రైట్. ఓకేనా, ఓకే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం. ఓకే, బ్లూ స్కై తీసుకున్నాం. నెక్స్ట్ వాంట్ టు చేంజ్ ద స్ప్రైట్. సో యానిమల్స్ ఓపెన్ అయ్యాయి. ఇందులో ఏదైనా ఒక బర్డ్స్ తీసుకుందాం. బర్డ్స్, ఓకే, హియర్ వీ కెన్ హ్యావ్ బర్డ్స్. సో ఇలా బర్డ్ మీరు ఏదైనా ఒక స్ప్రైట్ పెట్టిన వెంటనే యూ జస్ట్ గో టు ద కాస్ట్యూమ్స్. హియర్ వీ కెన్ హ్యావ్ టూ కాస్ట్యూమ్స్, హియర్ అండ్ హియర్. ఓకే, సో ఈ కాస్ట్యూమ్ మనకి బర్డ్ ఎవ్రీ టైము స్వింగ్ అవుతున్నట్టు అన్ని ఎగురుతున్నట్టు మనకి అనిపిస్తూ ఉండాలి, అది మూవ్ అవుతూ ఉండాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మనకి మూమెంట్ అనేది కావాలి. ఓకేనా, సో ఇనీషియలీ వీ నీడ్ టు shrink that bird into small size. ఓకే, సో ఈ సైజ్ సరిపోతుంది. సో ఈ సైజ్ తీసుకున్నాం. దెన్ గో టు ద స్క్రిప్ట్. ఇనీషియలీ we will go to the events. First click on events. ఓకే, దెన్ కంట్రోల్, ఎందుకంటే ఎవ్రీ టైం మనకి మూవ్ అవుతూనే ఉండాలి కాబట్టి ఫర్ ఎవర్ తీసుకోండి. నెక్స్ట్ స్విచ్ టు కాస్ట్యూమ్. సో కాస్ట్యూమ్ అనేది ఏంటంటే మనకి లుక్స్ అనమాట. కాస్ట్యూమ్ అనగానే ఆ బర్డ్ అనేది ఏంటి స్వింగ్ అవుతూ ఉండాలి కాబట్టి అది మనం చూసేది కాబట్టి అది లుక్స్లో ఉంటుంది. ఓకే, స్విచ్ కాస్ట్యూమ్ టు ప్యారెట్ బి. ఓకే, కాస్ట్యూమ్ చేంజ్ అవుతుంది అంటే స్వింగ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. దెన్ అది లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది స్క్రీన్ అది మళ్ళీ అది ఫర్ ఎవర్ మూవ్ అవుతూ ఉండాలి కాబట్టి మనం ఎడ్జ్ బౌన్స్ పెట్టుకుందాం. అది మోషన్కి రిలేటెడ్ కాబట్టి ఓకే, ఇఫ్ ఎడ్జ్ బౌన్స్. ఓకే, సో ఈ స్విచ్ కాస్ట్యూమ్ ప్యారెట్ బి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 1 సెకండ్ అయినా ఉండేటట్టు మనం చూసుకుందాం. ఓకే, సో ఒక 1 మినిట్ అయినా వెయిట్ చేయాలి కాబట్టి కంట్రోల్, here is a wait. Then if edge bounce కి నా ముందే మూవ్ 5 స్టెప్స్. ఓకే, నా ప్లే చేసి చూద్దాం ఎలా ఉంది.
ఓకే, కాస్ట్యూమ్ చేంజ్ చేస్తుంది, నార్మల్ రావడం. ఓకే, స్టాప్ చేసి మళ్ళీ కోడ్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఎందుకు రాంగ్ వస్తుందంటే వెనెవర్ స్విచ్ కాస్ట్యూమ్ టు పార్ట్ బి ఇట్ విల్ కంప్లీట్లీ ఒక కాస్ట్యూమ్ నుంచి ఇంకో కాస్ట్యూమ్కి చేంజ్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి అంటే మోషన్ అంటే నెక్స్ట్ కాస్ట్యూమ్కి కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎన్ని కాస్ట్యూమ్స్ ఉంటే అన్ని కాస్ట్యూమ్. సో ఇక్కడ మనం స్విచ్ కాస్ట్యూమ్ టు పార్ట్ బి అన్నది మనం తీసేసి ఓన్లీ స్విచ్ కాస్ట్యూమ్ పెట్టి చూద్దాం. ఓకేనా? ఓకే, లుక్స్ నెక్స్ట్ కాస్ట్యూమ్ ఒక్కటి పెట్టి చూద్దాం. ఓకే, దెన్ ఇట్ విల్ ఓకే. సో ఇది డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మనకి నెక్స్ట్ కాస్ట్యూమ్ అంటే ఫస్ట్ కాస్ట్యూమ్ నుంచి సెకండ్ కాస్ట్యూమ్ నుంచి మళ్ళీ ఫస్ట్ కాస్ట్యూమ్. సో వాట్ ఎవర్ వి ఎక్స్పెక్టింగ్ మోషన్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అప్లై అయింది. సో ప్రీవియస్ కోడ్లో మనం ఏం చేసాం, స్విచ్ టు పార్ట్ బి ప్యారెట్ బి అంటే నెక్స్ట్ కాస్ట్యూమ్కి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, అక్కడ మనకి మోషన్ అనేది రాలేదు. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎవ్రీ టైం నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ అవుతూ బర్డ్ అనేది ఏంటంటే ఫ్లై అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇఫ్ ఆన్ ఎడ్జ్ బౌన్స్ అని ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే బర్డ్ అనేది ఎడ్జ్ బౌన్స్ అవగానే ఇక్కడ మనకి ఏమైందంటే రివర్స్ అయిపోయింది, అంటే తల కిందకి కాల్ పైకి లాగా మనకి రివర్స్ అయింది. సో టు అవాయిడ్ దట్ సెట్ రొటేషన్ స్టైల్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది మనం పెట్టామనుకోండి, ఇట్ విల్ కంటిన్యూస్లీ అంటే బౌన్స్ అయినప్పుడు రివర్స్ అయిపోకుండా మనకి ప్రాపర్గా బర్డ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇంకోసారి మనం ప్లే చేసి చూద్దాం, లేదంటే సేమ్ కోడ్ అనేది వేరే బర్డ్కి పెట్టి చూద్దాం. సో కావాలి అనుకుంటే డూప్లికేట్ తీసి మనం ఇంకో బర్డ్కి అప్లై చేయొచ్చు. ఓకే, విల్ గో టు ద అనదర్ స్ప్రైట్, యానిమల్స్, we need another bird కదా. ఓకే, ఇక్కడ ఇంకో బర్డ్ తీసుకోండి, దీన్ని కూడా సేమ్ స్ట్రింగ్ చేద్దాం. కొంచెం ఏదైతే కోడ్ ఉందో సేమ్ కోడ్ మనం దానికి అప్లై చేయడం అవుతుంది కాబట్టి డిలీట్ చేసేసి ఈ వర్డ్ పెట్టి స్క్రిప్ట్స్లో సేమ్ ఈవెంట్స్ కంట్రోల్లో ఫర్ ఎవర్ తీసుకోండి. లుక్స్లో నెక్స్ట్ కాస్ట్యూమ్ ఓకే, నెక్స్ట్ కాస్ట్యూమ్ బ్యాక్గ్రౌండ్ కూడా మారేలా మనం పెట్టుకోవచ్చు. చూద్దాం దీనికి ఏమవుతుంది, లేదంటే ఇంకోసారి చేద్దాం. నెక్స్ట్ కాస్ట్యూమ్, దెన్ కంట్రోల్లో వెయిట్ ఫర్, దానికి 1 సెకండ్ పెట్టుకున్నాం కదా, దీనికి ఒక 3 సెకండ్స్ పెట్టుకుందాం. ఈ బర్డ్ కొంచెం స్లోగా వెళ్ళేటట్టు పెట్టుకుందాం. ఓకే, దెన్ again we need a motion, so move 10 steps. నెక్స్ట్ ఎడ్జ్ బౌన్స్ అయితే మనకి లెఫ్ట్ టు రైట్ అనేది వచ్చేలా పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ కోడ్ తీసేసుకుందాం. ఓకే, సో ఈ బర్డ్ ఎలా మూవ్ అవుతుందో అప్లై చేద్దాం. ఇప్పుడు 2 బర్డ్స్ మూవ్ అవ్వాలి. ఓకే, సో ఇది చాలా స్లోగా ఉంది ఎందుకంటే వెయిట్ 3 సెకండ్స్ పెట్టుకున్నాం కాబట్టి. ఓకేనా, అంటే ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు. విల్ అప్లై టు ద 2 సెకండ్స్. ఓకే, సో 2 సెకండ్స్ పెట్టుకో. కంపారిటివ్లీ రెడ్ బర్డ్ కన్నా బ్లూ బర్డ్ మనకి స్లోగా అవుతుంది, ఎందుకంటే మనం 2 సెకండ్స్ దీనికి పెట్టాం, దీనికి 1 సెకండ్ పెట్టాం. ఓకే, సో లేదు 1 సెకండ్ పెట్టుకుందాం. ఇప్పుడు బోత్ ద బర్డ్స్ ఆర్ ఫాస్ట్గా మనకి మూవ్ అవుతాం. ఓకే, ఎడ్జ్ బౌన్స్ అయినప్పుడు ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. అంటే ప్రీవియస్ రెడ్ కలర్ బర్డ్ మనకి ఎడ్జ్ బౌన్స్ అయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది, మనం ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ పెట్టాం కాబట్టి ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో చూసారు ఇక్కడ ఎడ్జ్ బౌన్స్ అయిన తర్వాత ప్రీవియస్ రెడ్ బర్డ్ మనకి రివర్స్లో వచ్చింది.
సో అలా రాకుండా బౌన్స్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ నుంచి రైట్ వచ్చేలాగా మనం పెట్టుకున్నాం. ఓకేనా? సో ఇలా బర్డ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యానిమేషన్ విత్ మోషన్. అంటే ఏదైనా ఒక స్ప్రైట్ తీసుకొని వీ నీడ్ టు అప్లై మోషన్ బై అప్లైయింగ్ ఎనీ స్క్రిప్ట్ అనమాట. ఈ యానిమేషన్ కోడ్ ఏదైతే ఉందో మనం అది అప్లై చేయడం వల్ల ఆ బర్డ్స్ అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నా ఈ బర్డ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఈ మోషన్ అనేది మనకి అప్లై చేస్తాం ఈ కోడ్ ద్వారా. సో ఇక్కడ మనం సౌండ్ కూడా పెట్టుకోవచ్చు. వెన్ క్లిక్ ఆన్ ఎ సౌండ్ ఈ జస్ట్ అంటిల్ డన్. ఓకే, సో అంటిల్ డన్ వరకు పెట్టారనుకోండి ఈ బర్డ్ సౌండ్ అనేది మనకి వినిపిస్తాం. ప్రతి ఒక్క బర్డ్, బ్లూ బర్డ్ పెట్టాం కదా, రెడ్ బర్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో 2 బర్డ్స్ మనకి సౌండ్స్ వినిపిస్తాయి. మీరు అప్లై చేసి చూడండి ఇట్లా. సో ఈ సౌండ్స్ అనేవి మనకి వినిపిస్తాయి. బర్డ్ సౌండ్ కాకుండా మీరు ఇంకేమైనా సౌండ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీట్ దిస్ యూ జస్ట్ క్లిక్ ఆన్ స్టాప్ అంటిల్ ఫర్ ఎవర్ పెట్టుకున్నాం కాబట్టి వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ద స్టాప్ బటన్ అప్ టు ఆ టైం వరకు మనకి ఈ బర్డ్స్ ఎగురుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఎడ్జ్ బౌన్స్ అయిన తర్వాత 2 బర్డ్స్ రివర్స్ అవుతున్నాయో లేదో చూద్దాం. సో ఇక్కడ ఎడ్జ్ బౌన్స్ అయింది. సో బర్డ్స్ మళ్ళీ వెనక్కి వచ్చినాయి. ఓకే, ఇక్కడ మూవ్ ఎందుకు బ్లూ బర్డ్ చాలా ఫాస్ట్గా ఉంది అంటే బ్లూ బర్డ్ ఇక్కడ చూడండి, రెడ్ బర్డ్ మనకు ఓన్లీ 5 స్టెప్స్ పెట్టుకున్నాం, బ్లూ బర్డ్ వచ్చేసి 10 స్టెప్స్ పెట్టుకున్నాం. సో కంపారిటివ్లీ రెడ్ బర్డ్ కన్నా బ్లూ బర్డ్ ఫాస్ట్గా వెళ్తుంది. చూడండి ఈ రెండు ఒకేసారి బౌన్స్ అయ్యాయి, బట్ బ్లూ బర్డ్ ఈస్ కంపారిటివ్లీ ఫాస్ట్ దాన్ ద రెడ్ బర్డ్. ఓకే, సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మోషన్, యానిమేషన్ విత్ మోషన్. సో ఇందులో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఏదైనా ఒక 2 స్ప్రైట్స్ ఆర్ సింగిల్ స్ప్రైట్ తీసుకొని వీ నీడ్ టు అప్లై కాస్ట్యూమ్ చేంజ్ ఆప్షన్. ఆఫ్టర్ దట్ ఈ మూమెంట్స్ అయితే మనం ఫస్ట్ కాస్ట్యూమ్ చేంజ్ చేస్తాం, దెన్ వెయిట్ 1 సెకండ్. ఎందుకంటే మనకు ఆ మూమెంట్ తెలియాలి కాబట్టి. అసలు ఈ వెయిట్ 1 సెకండ్ అనేది 0 చేసాం అనుకోండి, 0 చేస్తే చూద్దాం. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూసారా, బ్లూ బర్డ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. ఆ 1 సెకండ్ అనేది లేకపోతే ఈ వింగ్స్ మనకు అది పెడుతున్నట్టు మనకి తెలియదు కూడా. సో 0 చేసాం అనుకోండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బ్లూ బర్డ్. సో ఇంకా స్లోగా కావాలి అనుకుంటే వెయిట్ 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, దట్ ఈస్ అప్ టు యూ. మనం నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మూవ్ 10 స్టెప్స్. ఆ బర్డ్ మనకి మూమెంట్ ఉండాలి కాబట్టి బికాస్ వీ నీడ్ ఏ మోషన్ ఫ్రమ్ ద పర్టికులర్ స్ప్రైట్. ఓకే, సో ఆ మోషన్ కావాలి కాబట్టి కంపల్సరీ వీ నీడ్ టు అప్లై ద మూవ్ 10 స్టెప్స్ ఆప్షన్. ఆఫ్టర్ దట్ మనకి ఈ ఎడ్జ్ బౌన్స్ అనేది ఎందుకు పెట్టుకున్నాము అంటే వెన్ ఎవర్ యూ రీచ్ ద ఎండ్ ఆఫ్ ది స్క్రీన్, కంపల్సరీ ఎండ్ ఆఫ్ ది స్క్రీన్ ఈ ఎడ్జ్ బౌన్స్ అనేది లేకపోతే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకే, అదే బర్డ్ వెళ్ళిపోతుంది, మనకి రివర్స్ రాదు. ఓకే, whenever you apply this edge bounce then only bird అనేది మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది. ఆ వెనక్కి వచ్చినప్పుడు కూడా మనకి ఇన్ కేస్ ఈ రొటేషన్ లెఫ్ట్ టు రైట్ లేదనుకోండి, చూడండి ఒకసారి బ్లూ బర్డ్ ఎలా అవుతుందో. ఓకేనా, సో లెఫ్ట్ టు రైట్ అనేది మనం పెట్టుకుంటేనే మనకి రివర్స్ అవుతుంది, లేదు అంటే మనకి ఆపోజిట్ వస్తుంది. ఇక్కడ రెడ్ దాంట్లో చూడండి. ఓకే, రెడ్ బర్డ్ చూడండి ఆపోజిట్ వస్తుందో లేదో చూద్దాం. ఓకే, సో రివర్స్ అయింది. సో మనకి ఎడ్జ్ తగిలినప్పుడు మనకి బౌన్స్ అయింది అనమాట. ఓకేనా, సో ఇలా బౌన్స్ అవ్వడానికి మనం ఇఫ్ ఆన్ ఎడ్జ్ బౌన్స్ అనేది పెట్టుకున్నాం. లెఫ్ట్ టు రైట్ రొటేషన్ కూడా మనం పెట్టుకోవచ్చు, ప్లేస్ ఆన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆల్ దీస్ కోడ్ ఫర్ ద యానిమేషన్ విత్ మోషన్. ఏదైనా ఒక స్ప్రైట్కి మనం యానిమేషన్ అప్లై చేసి మోషన్ మనకి ఆ మూమెంట్ అనేది అప్లై చేయడం కోసం మనం ఈ కోడ్ మనం తీసుకున్నాము. ఈ స్ప్రైట్స్ బదులు మీరు చాలా స్ప్రైట్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ బర్డ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. లేదు ఇఫ్ యూ వాంట్ టు డూ అనదర్ వన్ అంటే ఒక ఫిష్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, చూద్దాం ఏదైనా ఒక ఫిష్ పెట్టి చెప్తాను.
సో ఫిష్ అప్లై చేశారనుకోండి, ఫిష్ ఓకే, ఒక ఫిష్ తీసుకున్నాం, ఇదే ఒక ఫిష్ పాండ్ అనుకోండి. సో ఫిష్కి ఉన్న కాస్ట్యూమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, దీనికి ఏ కాస్ట్యూమ్ లేదు. సో కాస్ట్యూమ్ లేదు కాబట్టి మనం దానికి ఆ కాస్ట్యూమ్ చేంజ్, ఆ మూమెంట్ అనేది మనకి తెలీదు. మీరు మన డ్రా చేసుకున్నప్పుడు, ఇక్కడ డ్రా చేసినప్పుడు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ కాస్ట్యూమ్ ఉన్నదనుకోండి, మనకి ఈజీ అనమాట. మనం అప్లై చేసినప్పుడు ఆ కాస్ట్యూమ్ చేంజ్ ఆప్షన్ మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ ఫిష్ పెట్టి కాస్ట్యూమ్, ఓకే, దీనికి కూడా లేదు. సో కాస్ట్యూమ్ కనుక మీకు కావాలి అనుకుంటే మీరు జస్ట్ దీనికి ఒక బబుల్స్ లాగా మీరు ఏమైనా పెట్టి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మనకి ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ బర్డ్స్కి అప్లై చేసిన మూమెంట్ సేమ్ స్క్రిప్ట్ మీరు అప్లై చేసి ఆ కాస్ట్యూమ్ చేంజ్ చేసి, అంటే ఆ ఫిష్ అనేది మూవ్ అవుతున్నట్టు మనం అప్లై చేయొచ్చు. సో ఐ హోప్ మన నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీప్గా చెప్పుకుందాం. మోషన్, యానిమేషన్ విత్ మోషన్ అనే టాపిక్, ఈ చిన్న టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదు అంటే ఇంకోసారి చూడండి. కోడ్ కూడా చాలా సింపుల్. ఫర్ ఎవర్ ఆప్షన్ పెడతాము, నెక్స్ట్ కాస్ట్యూమ్, వెయిట్ ఫర్ 0 or 1 సెకండ్, మూవ్ 10 స్టెప్స్, ఎడ్జ్ అయినప్పుడు బౌన్స్ అయ్యేలాగా. ఈ ఫోరే ఉన్నాయి. మెయిన్ అనేది ఈ ఫోర్. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద లెఫ్ట్ టు రైట్ ఆప్షన్, ఆర్ ఆల్స్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద సౌండ్ ఆప్షన్, దట్ ఈస్ అప్ టు యూ. సో 4 ఆప్షన్తో మనకు స్ప్రైట్ అనేది మూవ్ చేస్తున్నాం. ఈ స్క్రీన్లో మనకి మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో దీనికి ఇంకా మనం ఎక్స్టెండ్ చాలా చేయొచ్చు. మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.